ఇప్పుడు ఒకటి రాహుల్ గాంధీ మోడీ గారు ఒకటి అవుతారా? ఐడియా ఉందా? అవుతారా? అవర్ సార్ ఎప్పుడైనా అవ్వదు కదా. ఎందుకంటే మోస్ట్ అపోజిషన్ లీడర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇద్దరు ఒకటి అవ్వడం అనేది ఎప్పుడు జరగదు. అవుతారు, మంచి కలయిక, మన గవర్నమెంట్లో మంచి పనుల కోసం అవుతారు. రాజకీయంగా శత్రువులే అవుతారు కదా. అంటే నేషనల్లో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ, నేషనల్లో బీజేపీ మోడీ గారు కదా. అలాంటప్పుడు రెండు ఎలాగో ఒకటి అవుతాయి? అవు. అంటే అది అబద్ధం. దాంట్లో బీఆర్ఎస్ని తీసుకుందాం. మాగంటి గోపి గారు చనిపోయారు, సెంటిమెంట్తో సునీత గారిని తీసుకొచ్చారు, తప్పలేదు. ఆమె కంపల్సరీ, ఆమెకు పాపం ఏం తెలియదు, ఆమెకి మనం వెయ్యాలి ఓటు. ఆమె వేస్తే ఏం చేస్తుంది? గోపి గారు 10 సంవత్సరాలు ఏం చేశారు? గోపి గారితో మీరు ఏం చేయించారు? అది జనాలు అడుగుతున్నారు. ఇది కాకుండా బీజేపీ దీపక్ రెడ్డి గారిని పెట్టారు. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ని ఎదుర్కోవాలి, రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి, అక్కడ మొత్తం మహేష్ గౌడ్ గారిని ఎదుర్కోవాలి, మొత్తం టోటల్గా అక్కడ టీమ్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ టీంని ఎదుర్కోవాలి. అంటే బీజేపీ గెలవాలి అనుకుంటే స్ట్రాంగ్ క్యాండిడేట్ని పెట్టేవారు. అది అంటే అక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్ లేరు అని నేను అనట్లేదు, కానీ అక్కడ బీజేపీ కంటే ఒక ఓటు బ్యాంక్ ఉంటుంది. ఒక చరిస్మాతో ఎన్ని ఓట్లు వస్తాయి వ్యక్తిగతంగా, ఇవన్నీ చూస్తాం. మన నవీన్ యాదవ్కి వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా నుంచి 20,000 ఓట్లు వచ్చాయి. ఎంఐఎం నుంచి ఉంటే 7,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు. మనం ఇవన్నీ బేర్ చేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ వర్క్ చేస్తే ఆ వర్క్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఇండివిజువల్ ఓటింగ్ 30,000 ఉంటుంది సర్వేల ప్రకారం. పార్టీ ఓటింగ్ ఉంటుంది. అంటే గెలుపు ఎవరికి వస్తుంది?